హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన టైలరింగ్. ఈరోజు వీడియో థ్రెడ్ పైపింగ్ గురించి అండి. థ్రెడ్ పైపింగ్కి ఇలాంటి ఆపోజిట్ కలర్స్ మనం వేసుకుంటామండి. ఇలాంటి క్లాత్ అయితే మనకి రౌండ్స్ అనేది బాగా తిరుగుతుందండి. ఇలాంటి క్లాత్ రౌండ్స్ తిరగడానికి బాగుంటుందండి. ఇలా స్ట్రైట్ లైన్గా ఉండేది ఎప్పుడు మనం స్ట్రైట్గా కట్ చేసుకోకూడదండి. పైపింగ్కి స్ట్రైట్గా ఉండేది మనకి రాదండి, రౌండ్స్ దగ్గర తిరగదు. ఇలా క్రాస్గా ఉండే పీసే మనం కట్ చేసుకోవాలి. చూడండి, నేను లాగి చూపిస్తున్నాను. ఇలా క్రాస్ తిరుగుతుందండి, ఇలాగ సాగుతుంది క్లాత్ మనకి. ఇలా సాగే క్లాత్ వైపే మనం థ్రెడ్ పైపింగ్ కోసం కట్ చేసుకోవాలండి. అలా స్ట్రైట్ లైన్స్ అనేది కట్ చేసుకోకూడదు. థ్రెడ్ పైపింగ్ కోసం ముందుగా మనం క్లాత్ కట్ చేసుకోవాలి. క్లాత్ తీసుకొని 1 ఇంచ్ ఉండేలాగా, బిగినర్స్ అయితే మాత్రం 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలండి. నేనైతే 1 ఇంచ్ కట్ చేస్తున్నాను. 1 ఇంచ్ మన స్ట్రైట్ లైన్ రాదు కదండి బిగినర్స్కి, అందుకోసం ముందే మెజర్ చేసుకొని మార్క్ చేసుకొని అవసరమైతే స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోండి. నేను ఆల్రెడీ కట్ చేసుకున్నానండి, 1 ఇంచ్ కట్ చేసుకున్నాను. బిగినర్స్ అయితే 1.5 ఇంచ్ అయినా కూడా తీసుకోవచ్చండి. 1.5 ఇంచ్ తీసుకుంటే మీరు మడిచి కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి బాగా వస్తుందండి. ఇలాగ మనం క్రాస్ పీసెస్ తీసుకొని క్రాస్గానే అటాచ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు క్రాస్గా పెట్టుకోవాలండి. క్రాస్గా పెట్టుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. మనకి ఎంత సరిపోతుందో అంత థ్రెడ్ తీసుకొని క్లాత్ తీసుకొని మనం అటాచ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హాఫ్ ఇంచ్ ఇవతలకి హాఫ్ ఇంచ్ అవతలకి ఉండేలాగా పెట్టుకొని మనం జాయింట్ చేసుకోవాలి. జాగ్రత్తగా నిదానంగా జాయింట్ చేసుకోండి, విడిపోకుండా నిదానంగా జాయింట్ అనేది మనం చేసుకోవాలండి. జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదండి, 1/2 ఇంచ్ మార్జిన్తో కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకొని అలాగే తర్వాత ఇంకొక జాయింట్ కూడా వేసుకుంటున్నానండి. నా క్లాత్ ఒక జాయింట్ సరిపోలేదండి, అందుకని ఇంకొక జాయింట్ వేసుకుంటున్నాను. మ్యాక్సిమం మనకి మీటర్ క్లాత్ వరకు పడుతుందండి, సైజుని బట్టి. నాకు ఇక్కడ 1.5 మీటర్ పడుతుందండి, అందుకని నేను ఇంకో జాయింట్ అనేది చేసుకుంటున్నానండి. ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని అటువైపు ఖర్చు ఇటువైపు ఉండేలా పెట్టుకొని ఒకవైపు ఖర్చు పెట్టేసుకొని ఎటువైపు అయితే ఖర్చు ఉందో అటువైపు మనం మడత పెట్టుకొని అంచుల్ని ఒక కుట్ట అనేది వేసుకోవాలండి. ఖర్చులు ఉన్నది మన వైపు ఉండాలి, రాంగ్ సైడ్ మన వైపు ఉండాలి, రైట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉండాలండి. అలా పెట్టుకొని ఒక అంచు అనేది మనం కుట్టు వేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి, పెన్సిల్తోని అంచుని అలా మడత పెట్టుకొని సింగిల్ ఫోల్డింగ్ వేసుకొని జాగ్రత్తగా కుట్టు వేసుకోవాలండి. ఎక్కడ కూడా మనం లాగకుండా జాగ్రత్తగా కుట్టు అనేది వేసుకోవాలి మడత పెట్టుకొని. బిగినర్స్కి ఈ మడత పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి క్లాత్ సరిపోతుంది కాబట్టి 1.5 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఖర్చు అటువైపు పెట్టుకోవాలండి, ఇటువైపు ఖర్చు ఇటువైపు పెట్టుకోవాలి. మనం జాయింట్ వేసాం కదా, అది ఒకే వైపు పెట్టుకున్నారంటే అక్కడ మనకి లావుగా వచ్చేస్తుందండి, నెక్ తిప్పేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని అటువైపు ఖర్చు ఇటువైపు పెట్టుకోండి. చూస్తున్నారు కదా, అలా మొత్తం నేను కుట్టు అయితే వేసేసుకున్నానండి. ఖర్చుల దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టు వేసుకోండి. తర్వాత మేము బ్లౌజ్కి అటాచ్ చేయడం ఎలాగో చూద్దాం. నేను బ్యాక్ బ్లౌజ్ కుట్టానండి, బ్యాక్ సైడ్ది చూపిస్తాను చూడండి. ఇది బ్యాక్ హుక్స్లో అండి, బ్యాక్ ఓపెన్ అండి. ఈ థ్రెడ్ని మనం సరిపడాగా కుట్టుకొని ప్రిన్స్ కట్ పెట్టానండి బ్లౌజ్కి నేను, అందువల్ల బ్యాక్ ఓపెన్ ఇచ్చాను. ప్రిన్స్ కట్ పెట్టి బ్యాక్ ఓపెన్ ఇచ్చినా కూడా మనకి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అయినా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అయినా సరే కుట్టే విధానం ఒకేలా ఉంటుందండి. బ్యాక్ అయితే మనం బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తాం, అదే ఫ్రంట్ అయితే మాత్రం ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేస్తాం. అంతేగాని పైపింగ్ వేసే విధానం ఒకటేనండి. నేను బ్యాక్ ఓపెన్ పెట్టాను కాబట్టి బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తాను. బ్యాక్లో కాజా పట్టీ ఉంది కదండి, అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఎటువైపు వీలైతే అటువైపు స్టార్ట్ చేయండి. కాజా పట్టీ నుండి నేను స్టార్ట్ చేస్తున్నానండి. స్టార్టింగ్ పాయింట్లో చూడండి ఎలా కుట్టాలో. స్టార్టింగ్ పాయింట్లో మనం కుట్టుకున్న క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఒక 1/2 ఇంచు బయటకు పెట్టుకోవాలండి. మనం 1/2 ఇంచు తర్వాత మనం మలుచుకోవడానికి వీలుగా ఒక 1/2 ఇంచ్ అనేది బయటకు పెట్టుకొని మనం కుట్టు వేసుకోవాలండి. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి కుట్టడం. ఎక్కడైతే మనకి ఎడ్జ్ పాయింట్ ఉందో మనం కాజా పట్టీ పెట్టామో అక్కడి నుంచి కుట్టు వేసుకుంటే తర్వాత మనం మలచడానికి ఫినిషింగ్ అనేది బాగుంటుందండి, బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది. అదే మనం మడత పెట్టి కుడితే మనకి మడచడానికి క్లాత్ ఉండదండి. 1/2 ఇంచ్ అనేది
ఎక్స్ట్రాగా పెట్టుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని జాగ్రత్తగా ఎక్కడా కూడా ఫ్యాబ్రిక్ అనేది లాగకుండా బ్లౌజ్ అంతా మనం కుట్టేటప్పుడు మిషన్ మీదే ఉండాలండి. సగం మిషన్ మీద సగం కింద అలా ఉండకూడదు, సాగిపోతుందండి నెక్. మొత్తం బ్లౌజు మిషన్ మీదే ఉండేలాగా పెట్టుకొని జాగ్రత్తగా కుట్టు వేసుకురండి. ఎక్కడైనా మనం థ్రెడ్ని లాగిన క్లాత్ని లాగిన మనం స్టిచ్ చేసుకున్న పీస్ ఉంది కదండి, నెక్ పీస్, దాన్ని లాగినా కూడా బ్లౌజ్ అనేది సాగిపోతుంది, షోల్డర్ అనేది జారుతుందండి. మనం పైపింగ్ నీట్గా చేసినప్పుడే షోల్డర్లు అనేవి కూడా నీట్గా ఉంటాయండి. జాగ్రత్తగా ఎక్కడ సాగకుండా బ్లౌజ్ని కుట్టుకుంటారండి. అలాగే షోల్డర్ ఖర్చు దగ్గరికి వచ్చేసరికి షోల్డర్ ఖర్చు ఎప్పుడు మనం బ్యాక్ సైడ్కే పెట్టుకోవాలండి. హ్యాండ్ జాయింట్ చేసినా షోల్డర్ జాయింట్ చేసినా ఏదైనా సరే బ్యాక్కే ఉండాలండి ఖర్చు అనేది. బ్యాక్ సైడ్కి పెట్టుకొని మనం కుట్టుకుంటే మనకి షోల్డర్స్ అనేవి జారవు. షోల్డర్ ఖర్చు బ్యాక్ సైడ్కి పెట్టుకొని జాగ్రత్తగా నిదానంగా కుట్టుకోండి. బిగినర్స్కి మెయిన్ స్పీడ్గా వెళ్ళారంటే నెక్ సాగిపోతుందండి. నిదానంగా కుట్టుకోండి. రౌండ్స్ దగ్గర కూడా జాగ్రత్తగా నిదానంగా కుట్టుకోండి. అలా కాజా పట్టీ దగ్గర నేను మొదలుపెట్టాను కదండి, ఉక్స్ పట్టీ దగ్గర మొదలుపెట్టాను కదండి, అలా కాజా పట్టీ దగ్గరికి వచ్చేసరికి మనం ఎలా అయితే అక్కడ వదిలామో అలాగే ఇక్కడ కూడా కొంచెం ఫ్యాబ్రిక్ అనేది మనం వదలాలి. చూపిస్తాను చూడండి. కుట్టుకుంటా వచ్చేటప్పటికి ఖర్చు దగ్గర ఇటువైపు ఖర్చు అటువైపు పెట్టుకొని జాగ్రత్తగా కుట్టుకుంటారండి. ఎక్కడ కూడా ఫ్యాబ్రిక్ని లాగొద్దండి. నిదానంగా కుట్టుకోండి. అలా జాగ్రత్తగా కుట్టుకుంటారండి. కొంచెంగా ఫ్యాబ్రిక్ని సర్దుకుంటూ కుట్టుకుంటారండి. మిషన్ మీద ఉండేలా చూసుకోండి. అలాగే కాజా పట్టీ దగ్గరికి వచ్చాక ఇక్కడ ఎలా అయితే మనం ఎదర ఒక 1/2 ఇంచ్ ఫ్యాబ్రిక్ని ఉంచామో ఇక్కడ కూడా అలాగే ఒక 1/2 ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది ఉంచాలండి. ఇందాక చెప్పాను కదా, అలాగా ఉంచి ఖర్చుని ఎటువైపు అటువైపు పెట్టుకొని కుట్టేసుకోండి. నిదానంగా కుట్టు వేసుకొని రఫ్ అనేది ఇచ్చుకుంటూ రండి. చివరికి వచ్చాక రఫ్ ఇచ్చుకోండి. బయటకు తీసేసేయండి. ఎలా తీసానో చూసారు కదా. తర్వాత కట్స్ అనేవి పెట్టుకోవాలండి. మనం ఎక్కడెక్కడైతే రౌండ్ తిరిగిందో బ్లౌజ్ అంతా చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడ ఫ్యాబ్రిక్ టచ్ అవ్వకూడదు. మనం వేసిన కుట్టు ఉంది కదండి, ఆ కుట్టుకి ఇవతల వైపుకి రాకూడదండి, విడిపోతుంది బ్లౌజ్ అనేది. ఓన్లీ కుట్టుకి అవతల వైపు మాత్రమే కట్స్ అనేవి ఇచ్చుకోవాలండి. మనం చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. మనం వేసిన కుట్టుకి మాత్రం యువతలకి అనేది రాకూడదండి. జాగ్రత్తగా వేసుకోండి. బ్లౌజ్ అంతా అలాగే నెక్ రౌండ్ల దగ్గర ఎక్కడైతే రౌండ్లు తిరుగుతున్నాయో అక్కడ ఖచ్చితంగా కట్ అనేది ఇవ్వాలండి. నిదానంగా కుట్టుకుంటారండి. కట్టింగ్స్ ఇచ్చేటప్పుడు ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలండి. మనం వేసిన కుట్టు అనేది అవతలికి అయితే కట్టు వెళ్ళకూడదండి. ఒకవేళ అలా వెళ్ళిందంటే మళ్ళీ కుట్టు అనేది వేసుకోండి. కొంచెం ఎదరి నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకోండి. అలాగే ఉంచి మీరు వెనక్కి తిప్పేశారంటే థ్రెడ్ పెట్టి అక్కడ విడిపోతుందండి బ్లౌజు. డబుల్ పాదం మీద కాబట్టి దీనికి మనం సన్నని థ్రెడ్ ఉంటుందండి. ఇది 12వ నెంబర్ థ్రెడ్ అండి. సన్నంగా ఉంటుంది. ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి. లావువి సన్నంవి ఉంటాయి. 12వ నెంబర్ అయితే మాత్రం మనకి సరిపోతుందండి. దాని చివర ఒక ముడి అనేది వేసుకోండి. ఇలాగా నేను వీడియోలో చూపించినట్టు ఒక ముడి అనేది వేసుకొని పెట్టేసుకోండి. స్టార్టింగ్లో మనం ఎక్కడైతే కుట్టడం ముందు స్టార్ట్ చేసామో అక్కడే పెట్టుకోండి. ముడి బయటకు ఉండేలా పెట్టుకొని దాన్ని వెనక్కి మడత పెట్టండి. ఇలా ఎంత థ్రెడ్ మనకి ఎంత సన్నంగా ఉందో అంతే సన్నంగా రావాలండి. అది అంతే సన్నంగా వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ని. అలానే టైట్గా లాక్కూడదండి, మడత పెట్టుకోవాలంతే. మనం థ్రెడ్ ఎంత సన్నంగా ఉందో అంతే సన్నంగా మనం మడత పెట్టుకొని దాని మీద కుట్టుకుంటూ రావాలండి. ఆ కుట్టు అనేది దాని మీద క్లాత్ మీద పడకూడదండి, బ్లౌజ్ పీస్ మీద పడకూడదు, అలానే థ్రెడ్ మీద పడకూడదు. ఎక్కడైతే రెండింటికి మధ్యన గ్యాప్ ఉంది కదండి, గ్యాప్లో మాత్రమే మనకు కుట్టు అనేది పడాలి. పెన్సిల్తో చూపించాను కదండి, ఆ రకంగా కుట్టు అనేది గ్యాప్లోనే పడాలి. మనం మడత పెట్టిన థ్రెడ్ మీద పడకూడదు, బ్లౌజ్ మీద కూడా పడకూడదు, రెండింటికి మధ్యలో పడాలండి. జాగ్రత్తగా డబుల్ పాదం మీదే మనం పైపింగ్ చేసుకోవచ్చండి. దీనికి సింగిల్ పాదం ఉంటాయండి పైపింగ్ చేయడానికి. సింగిల్ పాదం అవసరం ఉండదండి. స్టార్టింగ్లో కొంచెం మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. పాదాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది.
జాగ్రత్తగా కుట్టుకుంటా రండి. పాదాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలనేది కూడా మన ఛానల్లో ఒక వీడియో పెడతానండి. ఒకసారి మనం అడ్జస్ట్ చేసుకున్నామంటే ఎన్నిసార్లైనా మనం కుట్టుకోవచ్చండి. ఎన్నిసార్లు మనం పైపింగ్ చేసుకున్నా కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు. జాగ్రత్తగా కుట్టుకుంటారండి. ఎక్కడా కూడా మనం లాక్కూడదండి. మనం వెనక్కి మలిచేటప్పుడు కూడా థ్రెడ్నైనా సరే మనం లాక్కూడదండి. అది వెళ్తూ ఉంటుంది, మనం అందిస్తా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలంతే. లాగారంటే మాత్రం సాగిపోతుందండి పైపింగ్ అనేది. ఫినిషింగ్ అనేది అస్సలు బాగోదండి లాగితే. పైపింగ్ వేయడానికి మనం పాదాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలనేది నేను ఒక వీడియో పెడతానండి. చూడండి, ఎక్కడ కూడా లాగకండి. లాగకుండా జాగ్రత్తగా కుట్టుకుంటారండి. క్లాత్ని లాగితే షోల్డర్ జారిపోవడము, ఫినిషింగ్ బాగోకపోవడము, లేదంటే పైపింగ్ అనేది కూడా మనకి సాగిపోతుందండి. అందుకని జాగ్రత్తగా కుట్టుకుంటా నిదానంగా కుట్టుకోండి. బిగినర్స్ కాబట్టి ఏది స్పీడ్గా చేయకూడదండి. స్లోగానే చేసుకోవాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది. ఒక 2-3 కుట్టేసరికి మనకి అలవాటు అయిపోతుంది కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోతుందండి. థ్రెడ్ని వెనక్కి పెట్టుకొని క్లాత్ని వెనక్కి మలుచుకొని థ్రెడ్ ఎంతైతే ఉందో అంతే పెట్టి ఇలా వీడియోలో చెప్తున్నట్టుగా మధ్యలోనే కుట్టుపడేలా కుట్టారంటే మాత్రం ఫినిషింగ్ ఫస్ట్ టైం అయినా కూడా చాలా ఈజీగా, చాలా నీట్గా బోటిక్ స్టైల్లో ఫినిషింగ్ వస్తుందండి. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ కుట్టారంటే బోటిక్ స్టైల్లో వస్తుంది. మనకి చివరికి వచ్చాక మనం ఉంచుకున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది నీట్గా మడత పెట్టుకొని లోపలికి అనేది పెట్టేసుకోవాలండి. మనం బ్యాక్ సైడ్ కుట్టి వేసేటప్పుడు అదంతా అడ్జస్ట్ చేసుకొని క్లాత్ అంతా పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత సన్నంగా వచ్చిందో పైపింగ్ అనేది. తర్వాత మనం వేసిన ముడి అనేది కట్ చేసేసుకోండి. థ్రెడ్ కదలకుండా అలా ముడి వేయమన్నానండి. అది మీరు కట్ చేసేసుకొని ఈ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని లోపలికి మడిచేసుకోవాలండి. నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి నీట్గాని. ఎక్కడ ఉగ్గు లేకుండా ఫోల్డ్ చేసుకోండి చేసుకున్నప్పుడు, లేదంటే ఎత్తుగా కనిపిస్తుందండి. అక్కడ కొంచెం నీట్గా ఫోల్డ్ చేసుకొని మనం ఏదైతే కుట్టేసామో ఇందాక కుట్టు లోపల వైపు ఉంటుందండి. అది అంతా 1/2 ఇంచ్ ఉంటుంది. ఆ 1/2 ఇంచే మనం పైనుండి దాని మీద కుట్టుపడేలాగా పైనుండి ఒకే లెవెల్లో, ఎక్కడ కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ కాకుండా ఒకే లెవెల్లో పైన అనేది కుట్టు అనేది వేసుకోవాలి. వేసి చూపిస్తాను చూడండి. నీట్గా మడత పెట్టేసుకొని లోపలికి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ లోపలికి పెట్టేసుకొని కుట్టు అనేది నీట్గా వేసుకోవాలండి. స్టార్టింగ్ అనేది మనం కొంచెం రఫ్ ఇచ్చుకోవాలండి, లేకపోతే ఊడిపోతుంది కుట్టు. ఒకే లెవెల్లో కుట్టు వచ్చేలాగా పాదం వరుసలో ఒక 1/2 ఇంచ్లో మనం కుట్టు అనేది పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. దీనికి మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చండి. హెమ్మింగ్ అయినా చేసుకున్నా బాగుంటుంది, కానీ నేను హెమ్మింగ్ చేయట్లేదండి, కుట్టు వేసేసుకుంటున్నాను. ఇలాంటి క్లాత్ జార్జెట్ క్లాత్కి మనం చాలా స్లోగా వేసుకోవాలండి. క్లాత్ చూస్తున్నారు కదా, ఇది జారే క్లాత్ అండి. చాలా నిదానం. మనం ఫస్ట్ టైం ట్రై చేసినట్టయితే జార్జెట్ మీద ట్రై చేయమాకండి. ఏదైనా కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్ మీద ట్రై చేయండి, అప్పుడు మీకు బాగా వస్తుంది. కొంచెం తెలిసాక ఇలాంటి జారే క్లాత్ల మీద వేసినా పర్లేదండి. బిగినర్స్ కాబట్టి ఫస్ట్ టైం ట్రై చేస్తే మాత్రం కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్ మీదే ట్రై చేయండి. ఈ క్లాత్ అనేది జార్జెట్ జారుతూ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ రకంగా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నీట్గా కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి. బిగినర్స్ అయినా కూడా చాలా బాగా కుట్టచ్చు. చివరికి వచ్చేసరికి ఇందాక మనం ఎలా అయితే మడత పెట్టామో ఇటు సైడ్ కూడా అలాగే మనం మడత పెట్టేసుకోవాలండి. లోపలికి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని మొత్తం లోపలికి పెట్టేసుకోవాలండి. నీట్గా ఫోల్డ్ చేసేసుకొని దాని మీద టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అంతా ఒకే లెవెల్లో రావాలండి. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ రాకుండా చూసుకోండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అనేది. మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఏవైనా మీ వరకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కదా, మళ్ళీ చూపిస్తున్నాను, బాగా వచ్చింది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.